అజిగవ సాహితీ ఛానల్కు స్వాగతం. మనం అజిగవలో ఇదివరకు భ్రమక పదాలు వచ్చే పద్యాలను రెండు భాగాలుగా చెప్పుకున్నాం. అంటే పద్యంలో అడిగే ప్రశ్నల సమాధానాలు భ్రమక పదాలుగా ఉంటాయి. భ్రమక పదం అంటే ఎటు నుండి ఎటు చదివిన ఒకేలా ఉండే పదం. ఉదాహరణకు కిటికీ, కందకం, ముత్యము, మిసిమి ఇలా అన్నమాట. ఈ మాటల్ని చూడండి. కుడి నుండి ఎడమకు చదివిన, ఎడమ నుండి కుడికి చదివిన ఒకేలా ఉంటాయి. అటువంటి మరో పద్యాన్ని ఈరోజు చెప్పుకుందాం. అంతకు ముందుగా ఎప్పట్లానే నాదో చిన్న మాట. సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే rajanptsk@gmail.comకు ఈమెయిల్ చేయండి. అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక పద్యంలోకి ప్రవేశిద్దాం. ఏమి చేయక వృధా ఏటి నీరేగును, భూపాలుడేటికిన్ పుట్టువుందు, తుంగముస్తెల ప్రీతి తొణకాడు వేనికి, సభవారి నవ్వించు జానయవడు, రాజహంస నివసించు కాసారమెయ్యది, వీరుడెద్దాని చే విజయమందు, లజ్జ ఎవ్వరి కమూల్యపు టలంకారంబు, దేవాంగులకు దేన జీవనంబు, అన్నిటికి చూడ నైదేశి అక్కరములు, వనర నిరుదశ చదివిన నొక్క తీరే, చెప్పగలిగిన నేనిత్తు చిన్ని మాడ, చెప్పలేకున్న నవ్వుదు చిన్ని నవ్వు. ఇది ఆ పద్యం. ఈ పద్యం చివరి పాదాల్లో చెప్పినట్టు పద్యంలో అడిగిన ప్రశ్నలన్నింటికీ 5 అక్షరాల సమాధానాలే ఉంటాయి. ఆ సమాధానాలు కూడా ఎటు నుండి ఎటు చదివినా ఒక్కలానే ఉంటాయి. మీరు సమాధానం చెప్పగలిగితే చిన్న మాడ ఇస్తానని, చెప్పలేకపోతే చిన్న నవ్వొకటి నవ్వుతానని అంటున్నాడు ఈ కవిగారు. ఇక పద్యంలో అడిగిన ప్రశ్నలేమిటో చూద్దాం. ఏమి చేయక వృధా ఏటి నీరేగును అంటే ఏం చెయ్యకపోతే నదిలో నీరు వృధాగా పోతుంది. దీనికి సమాధానం కట్ట కట్టక అంటే ఆనకట్ట కట్టకపోతే నదీ ప్రవాహపు నీరు వృధాగా పోతుంది. కట్ట కట్టక అనే పదం చూడండి, ఎటు నుండి ఎటు చదివినా ఒకలానే ఉంటుంది. ఇక రెండవ ప్రశ్న, భూపాలుడేటికిన్ పుట్టువొందు అంటే రాజు ఎందుకు పుడతాడు అన్నది ప్రశ్న. అందుకు సమాధానం నేల నేలనే అంటే నేలను ఏలడానికని, అంటే భూమిని పరిపాలించడానికే రాజు పుడతాడు. మూడవ ప్రశ్న, తుంగముస్తెల ప్రీతి తొణుకాడు వేనికి. తుంగముస్తెలు అంటే ఇంగ్లీష్లో పిగ్నట్స్ అంటాం కదా, అవన్నమాట. తుంగముస్తెలు అంటే వేటికి ఎక్కువ ఇష్టం అన్నది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం కిటి కోటికి. కిటి అంటే పంది, కోటికి అంటే సమూహాలకు. అంటే తుంగముస్తెలంటే పందుల గుంపులకు ఎక్కువ ఇష్టం అన్నది సమాధానం. నాలుగవ ప్రశ్న, సభవారి నవ్వించు జాణ ఎవడు. సభలో వారిని నవ్వించేది ఎవరు అన్నది ప్రశ్న. దీనికి సమాధానం చాలామందికి తెలిసిందే, వికట కవి. ఇక ఐదవ ప్రశ్న, రాజహంస నివసించు కాసారమెయ్యది. రాజహంసలు నివసించే సరస్సు పేరేమిటి అన్నది ప్రశ్న. దీనికి సమాధానం సుర సరస్సు అంటే దేవతల సరస్సు అని అర్థం. ఇక ఆరవ ప్రశ్న, వీరుడెద్దానిచే విజయమందు. వీరుడు దేనిచేత విజయం పొందుతాడు అన్నది ప్రశ్న. అందుకు సమాధానం చేతి హేతిచే. హేతి అంటే ఆయుధం, అంటే వీరుడు తన చేతిలో ఉన్న ఆయుధం చేత విజయం సాధిస్తాడు అన్నది సమాధానం. ఇక ఏడవ ప్రశ్న, లజ్జ ఎవ్వరి కమూల్యపు అలంకారంబు. సిగ్గు ఎవరికి ఆభరణంగా ఉంటుంది అన్నది ప్రశ్న. అందుకు సమాధానం కులస్త్రీలకు, అంటే గృహిణులందరికీ సిగ్గు ఆభరణం అన్నది సమాధానం. ఇక ఆఖరిదైన ఎనిమిదవ ప్రశ్న, దేవాంగులకు దేన జీవనంబు. దేవాంగ కులం వారికి ఏది ఆధారం అన్నది ప్రశ్న. దీనికి సమాధానం నేత చేతనే, అంటే దేవాంగులకు జీవనాధారం బట్టలు నేయడం కదా. అదే సమాధానంగా నేత చేతనే అంటున్నాడు కవి. ఇవి
ఈ పద్యంలో అడిగిన 8 ప్రశ్నలకు సమాధానాలు. మరోసారి ప్రశ్నలు సమాధానాలు వరుసగా చెప్పుకుందాం. ఏం చెయ్యకపోతే నదిలో నీరు వృధాగా పోతుంది అంటే కట్ట కట్టక. రాజెందుకు పుడతాడు అంటే నేల నేలనే. తుంగముస్తెలు వేటికి ఇష్టం అంటే కిటి కోటికి. సభలో వారిని నవ్వించేది ఎవరు అంటే వికట కవి. రాజహంసలు ఎక్కడ ఉంటాయి అంటే సుర సరస్సు. వీరుడు దేనిచేత విజయం సాధిస్తాడు అంటే చేతి హేతిచే. సిగ్గు ఎవరికి ఆభరణం అంటే కుల స్త్రీలకు. దేవాంగులకు జీవనాధారం ఏమిటి అంటే నేత చేతనే. ఇవి ఆ సమాధానాలు. ఇటువంటి పద్యాల గురించి తెలుసుకోవడం వల్ల మన తెలుగు భాష గొప్పతనం తెలియడంతో పాటు మన బుద్ధి కూడా వికసిస్తుంది. మరొక్కసారి మన తెలుగు భాషకు, సాహిత్యానికి, సాహితీకారులకు నమస్కరించుకుంటూ స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజగవ.